ప్రజల యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ వల్లనే మున్సిపల్ కార్పొరేషన్ నడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన తర్వాత కొత్త ఉద్యోగుల వ్యవస్థ వస్తలేదు, అన్నీ కూడా ప్రైవేటైజేషన్ అయిపోతున్నాయి. రూపాయితో చేసేటటువంటి పని 100 రూపాయలతోటి పూర్తి చేసేని ఆఫీసర్స్ ఏదైతుందో లంచగొండికి పాల్పడుతున్నారు. కాబట్టి దీనిపైన కూడా మొత్తం పూర్తిగా సమగ్రంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ముఖ్యంగా నేను కోరుతా ఉన్నాను, హైదరాబాద్ పార్లమెంట్లో ఉండేటటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చేయాలి. ఇక్కడ ఉండేటటువంటి మార్కెట్స్ కానీ, ఇక్కడ ఉండేటటువంటి మూసీ కానివ్వండి, ఇక్కడ ఉండేటటువంటి లైటినింగ్ వ్యవస్థ కానీ, ముఖ్యంగా రోడ్లు, మరి సివరేజ్ లైన్స్, మరి అదేవిధంగా మంచినీటి సరఫరా, డ్రైనేజ్ లైన్స్, మరి అదేవిధంగా స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేటు ప్రాపర్టీ దాంట్లో ఉన్నాయి, అన్నీ అధ్వానంగా ఉన్నాయి. ఒక మంచి కొత్త స్కూళ్ళు నిర్మాణం చేయండి, పేద ప్రజలకు కొత్త స్కూళ్ళు నిర్మాణం చేసి వారికి ఇవ్వండి. అదేవిధంగా మన యొక్క నా సైదాబాద్ పక్కనే ఉండేటటువంటి బి బ్లాక్స్ ఏవైతే ఆంధ్ర క్వార్టర్స్ ఉందో దాంట్లో నాకు తెలిసింది ఏంటంటే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చారు ప్రైవేటు దానికి. అట్లా కాకుండా ప్రభుత్వ పరంగా ఏదైతే ఉందో అక్కడ మొత్తం కూడా ఒక మంచిగా 250 పడకల ఆసుపత్రి నిర్మాణం చేయండి, ఒక పెద్ద ఎత్తున పీజీ కాలేజ్ నిర్మాణం చేయండి. ఇక్కడ ఉండేటటువంటి పేద ప్రజలకు ఏదో ఒక స్కిల్ సెంటర్ మీరు చెప్తారు, ఒక్కొక్క జిల్లాలో నేను ప్రొఫెషనల్ స్కిల్ సెంటర్ నేను నిర్మాణం చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నేను వారు కోరుతా ఉన్నా, అక్కడ స్థలం ఉంది, అక్కడ కూడా ఒక ట్రైనింగ్ స్కిల్ సెంటర్ మీరు చేయండి. ఎందుకంటే మన యొక్క నరేంద్ర మోడీ గారి సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏదవుతుందో స్కిల్ డెవలప్మెంట్ నడుస్తూ ఉంది, దానికి అనుసంధానం చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్కి అనుసంధానం చేసి పేద ప్రజలకు వచ్చే విధంగా మీరు ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి. ఎందుకంటే నేను ఆస్కీలో ఏదైతుందో సిటీ స్ట్రాటజీ డెవలప్మెంట్ కమిటీ మెంబర్గా 5 సంవత్సరాలు ఉన్నాను. దాదాపుగా 10 దేశాలు తిరిగాను. నేను అర్బన్ డెవలప్మెంట్ దాని మీద, అర్బన్ రిఫార్మ్స్ మీద, సిటీస్ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే దాని మీద పూర్తి అవగాహన ఉంది, పూర్తి పరిజ్ఞానం ఉంది. పేద ప్రజలు ఏ విధంగా అభివృద్ధి కావాలి, మరి ఏ విధంగా ఈ యొక్క ప్రాంతాలు ఏదైతే అన్డెవలప్మెంట్ ఏరియాస్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి. అదేవిధంగా అసలు సింగపూర్ మాదిరిగా లేదా హైదరాబాద్ కూడా ఉండాలి. సింగపూర్లో ఉంది రీడెవలప్మెంట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, అక్కడ ఉంది. కాబట్టి నేను కోరుతా ఉన్నాను, మారుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడైతే రీడెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటే డెవలప్మెంట్ అయినటువంటి దాన్ని ఇంకా ఏ విధంగా డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్ కానటువంటి దాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ స్థాయికి తీసుకుపోవాలన్నటువంటి ఆలోచన చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, కార్పొరేటర్స్ అందరూ కూడా మన బడ్జెట్ జరిగినప్పుడు బ్రహ్మాండమైనటువంటి విషయాలు చెప్పారు, వాళ్ళ బాధలంతా కూడా వ్యక్తపరచడం జరిగింది. కాబట్టి దీంట్లో కేవలం ప్రభుత్వమే స్పందించాలి, ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి, ప్రభుత్వమే చొరవ చూపాలి, ప్రభుత్వమే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు దారి చూపాలి, న్యాయం చేయాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. జై భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.